ఈ రోజు సెప్టెంబర్ 4 2025 వార్తలు. ఈ రోజు ప్రపంచ పేపర్ బాయ్ దినోత్సవం. అంతర్జాతీయ వార్తల విషయానికొస్తే, రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్పై చైనా సాధించిన విజయానికి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, బీజింగ్లో చైనా సైనిక పరేడ్ను నిర్వహించింది. ఇందులో 20,000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న భారీ అణు క్షిపణి DF-5ను చైనా ప్రదర్శించింది. రష్యా నుంచి చమురు కొంటున్న భారతదేశంపై 2-3 విడతల సుంకాలను ఇంకా చేపట్టలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అలాగే, ఇజ్రాయెల్కు చెందిన బందీలను హమాస్ తక్షణం విడుదల చేయాలని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. భారీ భూకంపంతో అతలాకుతలమైన ఆఫ్ఘనిస్తాన్కు, భారత ప్రధాని సూచనల మేరకు, భారత వాయుసేన ద్వారా 21 టన్నుల సహాయక సామాగ్రిని అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా మానసిక సమస్యలతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. పాకిస్తాన్లోని బలోచ్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలో నిన్న జరిగిన ఆత్మాహుతి ఉగ్రదాడిలో 14 మంది మృతి చెందగా, 35 మంది గాయపడ్డారు. దక్షిణ లెబనాన్లోని ఐక్యరాజ్యసమితి శాంతి దళాలపై నిన్న ఇజ్రాయెల్ డ్రోన్లు, గ్రెనేడ్లతో దాడి చేశాయి. ఇక, జాతీయ వార్తల్లోకి వస్తే, ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షతన సమావేశమైన జీఎస్టీ పాలకమండలి 56వ సమావేశంలో, వస్తు సేవల పన్ను జీఎస్టీ ప్లాట్లను 4 నుంచి 2కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరిన్ని గగనతల రక్షణ వ్యవస్థలు S-400లను కొనుగోలు చేయడానికి రష్యాతో చర్చలు మొదలైనట్లు రక్షణ శాఖ వర్గాలు తెలియజేశాయి. భారతదేశంలో నేరాలకు పాల్పడి, విదేశీయులు చట్టం నుంచి తప్పించుకుని పారిపోకుండా నివారించేందుకు ప్రత్యేక విధానం రూపొందించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఉత్తరాది రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా హర్యానా, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో నిన్న 12 మంది మరణించారు. భారత పర్యటనలో భాగంగా, జర్మనీ విదేశాంగ మంత్రి యోహాన్ వాదపూల్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ప్రైవేటు రంగంలో రోజువారీ గరిష్ట పని గంటలను 9 నుంచి 10కి పెంచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తమిళనాడులోని నీలకుడిలో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడులో నిన్న జరిగిన 10వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. రాష్ట్ర వార్తల విషయానికొస్తే, వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కారణంగా, గురువారం నాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు 3 నెలల ముందుగా 2026 జనవరిలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్కు నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్లు తెలియజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సేవకు వచ్చే వాలంటీర్లకు శిక్షణ ఇచ్చేందుకు, అర్హులైన శ్రీవారి సేవకులు దరఖాస్తు చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ తెలియజేశారు. రాష్ట్రంలోని మరో 11 కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వమే డైరెక్టర్లను నియమించుకుంది. ఇక, క్రీడా వార్తల విషయానికొస్తే, విశాఖపట్నంలో జరుగుతున్న ప్రో కబడ్డీ లీగ్ పోటీలలో భాగంగా, నిన్న జరిగిన మ్యాచ్లో పుణె రిపల్టాన్ 45-36తో బెంగాల్ వారియర్స్ను ఓడించగా, ముంబా, పాట్నా పైరేట్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. బీహార్లోని రాజ్గిర్లో జరుగుతున్న ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో భాగంగా, నిన్న భారత్ కొరియా జట్ల మధ్య జరిగిన సూపర్ 4 మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. ప్రపంచ షూటింగ్ సమాఖ్య నిన్న ప్రకటించిన ర్యాంకింగ్స్లో, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో, భారత యువ షూటర్ సురుచి సింగ్ ప్రపంచ ర్యాంకింగ్స్లో అగ్రస్థానం సాధించింది.